హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో టాప్ పొజిషన్లో నెంబర్ 1 ఎవరు, ఆ తర్వాత నెంబర్ 1 రేస్లో పోటీ పడబోయే హీరోలు ఎవరనేది తేలిపోయింది. మరి ఎవరి ప్లేస్ ఎక్కడనేది ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ప్రభాస్. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అనే పదాలకి కొత్త అర్థాలు చెప్తున్నాడు ప్రభాస్. బాక్స్ ఆఫీస్ సక్సెస్కి సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తున్నాడు మన రెబల్ స్టార్. ఇండియన్ సినీ ఇండస్ట్రీతో పాటు ఓవర్సీస్ మార్కెట్లో కూడా రికార్డులతో సత్తా చాటుతున్నాడు. బాహుబలి మూవీ ఏ క్షణాన వచ్చిందో కానీ తెలుగు సినీ ఇండస్ట్రీకే కాకుండా యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీకి వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఫ్లాప్ సినిమాలతో కూడా ప్రభాస్ సృష్టించిన కలెక్షన్స్ని రీచ్ కావడానికి ఇతర హీరోలు నానా తంటాలు పడుతున్నారు. ఇక అరివీర భయంకరమైన బాహుబలి సృష్టించిన వీరంగం గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సలార్ మూవీతో సక్సెస్ ట్రాక్లోకి ఎక్కిన ప్రభాస్ ఆ మూవీతో డే 1 రికార్డ్స్, వీకెండ్ రికార్డ్స్ పెట్టినా కానీ ప్రెస్టీజియస్గా ఫీల్ అయ్యే 1000 కోట్ల బెంచ్ మార్క్ని మాత్రం అందుకోలేకపోయాడు. అయితే తనతో పోటీకి దిగిన వాళ్ళకు మాత్రం చుక్కలు చూపించాడు. ఇక రీసెంట్గా కల్కి మూవీతో సాధించిన కలెక్షన్స్తో ఇతర హీరోలకి ప్రెజర్ పెంచేస్తున్నాడు. అసలు ప్రభాస్ని మిగిలిన హీరోలు రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనిపిస్తుంది. బాహుబలి మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ ఇండియా వైడ్గా కలెక్షన్ల రికార్డులు సెట్ చేశాడు. ఇక రీసెంట్గా కల్కి మూవీతో సాధించిన కలెక్షన్స్తో ఇతర హీరోలకి ప్రెజర్ పెంచేస్తున్నాడు. అసలు ప్రభాస్ని మిగిలిన హీరోలు రీచ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనిపిస్తుంది. బాహుబలి మూవీతో ప్యాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ ఇండియా వైడ్గా కలెక్షన్ల రికార్డులు సెట్ చేశాడు. ఆ రికార్డ్స్ని ఇప్పటి వరకు ఎవరు రీచ్ కాలేకపోయారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి 7 ఏళ్ళైనా సరే. ఇప్పుడిప్పుడే ప్రభాస్ ట్రాక్ మారుతున్న టైంలో సలార్, ఇక లేటెస్ట్గా కల్కితో మరోసారి తన కలెక్షన్ల స్టామినా చూపించాడు. ఇప్పటికే 1000 కోట్ల మార్కుని క్రాస్ చేసిన కల్కి 25 రోజులైనా సరే ఇంకా అదే జోర్ని కంటిన్యూ చేస్తుంది. అయితే ఆ కలెక్షన్ల రికార్డులు మిగిలిన హీరోలకి సవాల్గా మారిపోయాయి. ప్రభాస్ క్రియేట్ చేస్తున్న కలెక్షన్ల రికార్డులు ఒక బెంచ్ మార్క్ అయిపోతున్నాయి. దాంతో ఒకప్పుడు 1000 కోట్లు వస్తే కానీ అది బ్లాక్ బస్టర్ అనుకున్న జనాలు ఇప్పుడు మినిమం 1000 కోట్లు వస్తే కానీ అది హిట్ అనుకోవడం లేదు. మరి ప్రస్తుతం ప్రభాస్ కలెక్షన్లని రీచ్ అయ్యేదెవరన్న చర్చ నడుస్తుంది ఇండస్ట్రీలో. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్ వరకు చూసుకుంటే యంగ్ హీరోస్లో జూనియర్ ఎన్టీఆరే టాప్లో ఉండేవాడు డబుల్ హ్యాట్రిక్ విజయాలతో. ఈ మధ్యకాలంలో ఏ హీరో కూడా ఈ రేంజ్ హిట్స్ లేవు. ఇక RRR మూవీ తర్వాత వరల్డ్ వైడ్గా జూనియర్ ఎన్టీఆర్కి రీచ్ పెరిగింది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్కి జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ అండ్ డ్యాన్స్ విపరీతంగా నచ్చేసింది. అందుకే కొరటాల డైరెక్షన్లో సెప్టెంబర్ 27న థియేటర్లోకి రాబోతున్న దేవర మూవీ పైన విపరీతమైన హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. RRR మూవీతో ఆల్రెడీ 1000 కోట్ల క్లబ్లో చేరిపోయిన ఎన్టీఆర్ దేవర మూవీతో మరొకసారి 1000 కోట్ల టార్గెట్ని రీచ్ అవుతాడనే నమ్మకం బలంగా ఉంది ట్రేడ్లో. ఇప్పటికే దేవర నుండి విడుదలైన గ్లిమ్స్ కానీ, టైటిల్ సాంగ్ కానీ విపరీతంగా నచ్చేసింది ఆడియన్స్కి. RRR మూవీతో గ్లోబల్ వైడ్గా రీచ్ పెరగడం, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉండడంతో దేవర 1000 కోట్లు ఫుల్ఫిల్ చేయగలడని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మూవీ మేకర్స్. ప్రభాస్ తర్వాత 2 సార్లు 1000 కోట్లు రాబట్టగల స్టామినా ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. సినిమా మీద హైప్ చూస్తే 1000 కోట్లు ఖాయంగానే అనిపిస్తుంది. నెంబర్ 3 అల్లు అర్జున్. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత డ్యాన్స్లో కానీ ఆ రేంజ్ యాక్టింగ్ పొటెన్షియాలిటీ ఉన్న హీరో కానీ అల్లు అర్జున్ మాత్రమే. ఆయన ఇప్పటికే నేషనల్ అవార్డు కూడా తీసుకున్నాడు. దేవరతో పాటు పుష్ప 2ని కూడా ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. పుష్ప పార్ట్ 1 కలెక్షన్స్ని పక్కన పెడితే ఆ మూవీకి బాలీవుడ్తో పాటుగా వరల్డ్ వైడ్గా వచ్చిన క్రేజ్ సామాన్యమైంది కాదు. అందుకే ఆ క్రేజ్ని క్యాచ్ చేసుకునే ఛాన్స్ పుష్ప 2కి పుష్కలంగా ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రాబోతున్న పుష్ప 2 బడ్జెట్ ఇప్పటికే 400 కోట్లు దాటింది. దానికి తగ్గట్టే వరల్డ్ వైడ్గా 900 కోట్ల బిజినెస్ జరుపుకుందని సమాచారం. దానికి తోడు సినిమా నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్, గ్లిమ్స్ వీడియోస్ ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ని విపరీతంగా పెంచేస్తున్నాయి. దాంతో ఇక పుష్పరాజ్ కూడా 1000 కోట్లని రీచ్ అయ్యే ఛాన్స్ చాలా ఈజీ అనే టాక్ బలంగా వినపడుతుంది ట్రేడ్లో. నెక్స్ట్ మహేష్ బాబు. మిగతా హీరోలు 1000 కోట్ల మార్కుని రీచ్ అవుతారో లేదో తెలియదు కానీ మహేష్ బాబు మాత్రం ఈసారి 1000 కోట్ల మార్కుని ఖచ్చితంగా రీచ్ అవుతారని యునానిమస్గా చెప్తున్నారు ఆయన ఫ్యాన్స్. మహేష్ బాబు ఇంతవరకు ఒక ప్యాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. కానీ ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్లో చేయబోతున్న అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాతో గ్లోబల్ రీచ్ సాధించబోతున్నాడు. ఇప్పటికే వరల్డ్ వైడ్గా రాజమౌళికి ఉన్న క్రేజ్తో మహేష్ బాబుతో చేయి కలిపి తీయబోయే సినిమాని 500 కోట్ల బడ్జెట్తో తీసినా కూడా ఈజీగా 1000 కోట్లు రాబడుతుందని అందరూ అనుకుంటున్నారు. దాంతో ఇప్పటి వరకు 300 కోట్లు కూడా రాబట్టని మహేష్ బాబు ఈసారి రాజమౌళి సినిమా దెబ్బకి 1000 కోట్ల క్లబ్లో జాయిన్ అవ్వడం గ్యారంటీ అని తెలుస్తుంది. ఈ ప్యాన్ ఇండియా ప్రాజెక్టులో మహేష్కి మలయాళ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమార్ అని విలన్గా యాక్ట్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. కానీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ రామ్ చరణ్. RRR మూవీతో సెకండ్ హీరోగా చేసిన రామ్ చరణ్ కూడా గ్లోబల్ రీచ్ బాగానే వచ్చింది. అయితే ఆ తర్వాత వచ్చిన ఆచార్య మూవీ భారీ డిజాస్టర్ అయింది. అది రామ్ చరణ్ ఇమేజ్ని, మార్కెట్ని బాగా దెబ్బతీసింది. ఒక రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ మార్కెట్ని గుర్తు చేసింది.
అయితే ఈసారి స్టార్ డైరెక్టర్ శంకర్తో ఇండియా వైడ్గా అందరికీ కనెక్ట్ అయ్యే పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీతో సాలిడ్ హిట్ కొడతాడనుకున్నారు మెగా ఫ్యాన్స్. శంకర్ విజువల్ మ్యాజిక్తో గేమ్ చేంజర్ 1000 కోట్లకి రీచ్ అవుతుందని ఆశపడ్డారు. అయితే భారతీయుడు 2తో శంకర్ కూడా దర్శకత్వ పరంగా దివాలా తీశాడు. దాంతో ఎన్నో సంవత్సరాల క్రేజ్ లెక్క నలిగిపోతున్న గేమ్ చేంజర్ మూవీకి దాని ప్రభావం బాగా పడింది. చరణ్ క్రేజ్ పనిచేయకపోయినా శంకర్ బ్రాండ్ పనిచేస్తుందిలే అనుకున్నారు. అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడున్న యంగ్ హీరోస్లో బాగా వెనుకబడి ఉన్న హీరో రామ్ చరణ్ అని చెప్పక తప్పదు. సో 1000 కోట్ల క్లబ్లో రామ్ చరణ్కి ఇప్పటికైతే స్పేస్ లేదు. సో టాలీవుడ్ టాప్ హీరోస్ లిస్టు తీస్తే నెంబర్ 1 ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా స్టార్ 1000 కోట్ల టార్గెట్ని రీచ్ అయ్యే పొటెన్షియాలిటీ ఉన్న హీరో జూనియర్ ఎన్టీఆర్. తర్వాత డిసెంబర్లో పుష్ప 2 ఉంది కాబట్టి అల్లు అర్జున్. ఆ తర్వాత ఫస్ట్ పాన్ ఇండియా మూవీతో రాబోతున్న మహేష్ బాబు. ఇక ఈ లిస్టులో రామ్ చరణ్ అన్నయ్యకి ఛాన్సే లేదు. సో గాయస్, ఇది వీడియో. ఈ వీడియో పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్ బాయ్.